నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో వరద జలాలపై వైసీపీ బీఆర్ఎస్ బురద రాజకీయాలు, ఏంటి బురద రాజకీయాలు, ఏంటి వరద జలాలు అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై వైసీపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నాయి అనేది ఇప్పుడు స్పష్టంగా ప్రతిరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. ఎందుకు అంటే జగన్ రెడ్డి ఎంత విన్యాసాలు చేసినా, ఎన్ని కథలు అల్లినా, ఎన్ని ఆరోపణలు రాసినా వాళ్ళ పత్రికలో రాయలసీమ పక్షపాతి జగన్ రెడ్డి గారు అన్న వాస్తవం మాత్రం ఆయన మాయం చేయలేరు అన్న విషయాన్ని జగన్ రెడ్డి అన్న టీం గ్రహించడం అవసరం. ఇక తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. అయితే ఏపీ నీళ్లు తెలంగాణ ప్రాంతం వాళ్ళు వాడుకుందని జగన్ రెడ్డి గారు, వైసీపీ మీడియా వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన ముఠా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఈ నీళ్ళని ఎవరు తాగారు? బీఆర్ఎస్ నేతలు తాగేశారా? మరి జగన్ రెడ్డి గారు తాగేశాడా? ఏంటి జల జగడమైంది? ఎవరు నీళ్లు ఎవరు తాగారు? జలం అంటేనే ఓపెన్ సోర్స్. అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం నీటి జలాలను వినియోగించుకుంటూ ఉంటారు ఏ రాష్ట్రమైనా కూడా. ఎవరో తాగేసి ఎవరో మాయం చేశారు అన్నట్టుగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఏ పార్టీ చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ విధంగా కథనాలు అల్లటం కరెక్ట్ కాదు. తాగటానికి అదేమన్నా బాటిల్లో నీళ్ళ? వరద జలాలు సముద్రంలోకి వెళ్లకుండా వాడుకుంటే తప్పేంటని వాదన కూడా వినిపిస్తూ ఉంది. నదీ జలాలు అక్రమంగా వినియోగించుకుంటున్నారు అని సాక్షి కానీ, నమస్తే తెలంగాణ పత్రికలు కానీ పోటీ పడి తప్పుడు ఆరోపణలు అనేది పరంపర డైలీ కొనసాగుతూనే ఉంది. మరి అదే ఎక్సెస్ వాటరే కదా వాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్, ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. జగన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు అన్నదమ్ముల్లాగా అపూర్వ సహోదరుల మాదిరిగా వ్యవహరిస్తున్నారనేది దీనివల్ల ఈ నదీ జలాల బురద వల్ల మనకు అర్థమవుతా ఉంది. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పటంలో, అనైతికత ప్రచారాలు నడపటంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ, జగన్ అండ్ కో వీళ్ళిద్దరూ కూడా సిద్ధహస్తులు అనేది మనకి స్పష్టంగా దీనివల్ల తెలియవస్తూ ఉంది. జర్నలిజం విలువలకి కూడా తిలోదకాలు ఇచ్చి ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఈ జల వివాదంలో కుట్రకోణం చేయటం అనేది జగన్ రెడ్డి అనుకూల మీడియాలో ఈ విధంగా ప్రచారాలు చేయటం, బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వాళ్ళు కూడా ఆ విధంగా ప్రచారం చేయటం, అల్టిమేట్గా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి, ఆంధ్ర ద్రోహి అని అందరూ ఈ రెండు పార్టీలు వాళ్ళు అనటంలో అబద్ధాల్లో నిజం లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. జల వివాదాలపై పొంతన లేని విమర్శలు చేస్తూ పరస్పరం సహకరించుకుంటున్నటువంటి ఈ వైసీపీ కానీ, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు కానీ దొంగచాటుగా వ్యవహారాలు బట్టబయలవుతున్నాయి. మనకి ఈ మధ్య కాలంలో సముద్రంలో వృధాగా కలిసేటువంటి, అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 3000 క్యూసిక్ నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. గోదావరి జలాలు ఆ విధంగా వృధా కాకుండా కావాలని వాడుకుంటే కావాలనే జగన్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలని, ప్రజల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం లేదా రాజకీయ లబ్ధి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమైతే, మరి తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో నమస్తే తెలంగాణ పేపర్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పి, రాయలసీమకి అన్యాయం జరిగిందని చెప్పి అటు జగన్ రెడ్డి గారు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రజల మధ్య నీటి జగడాలు, బురద రాజకీయాలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం ఈ విధంగా కంటిన్యూస్గా కొనసాగటం అనేది ఈ రెండు రాష్ట్రాలకి, ఈ రెండు పార్టీలకి, ఈ రెండు పత్రికలకి మిగులు జలాలపై డ్రామాలు ఆడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని
దిగువలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాడుకోవటం వల్ల గోదావరి జలాలు 3000 టీఎంసీలు నదీ సముద్రంలో ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటిని వాడుకుంటే తప్పు లేదు, తెలుగు రాష్ట్రాలు వివాదం చేయవద్దు అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి విన్నవిస్తున్న సందర్భంలో 2 రాష్ట్రాల ప్రజల్ని ఇది ఏ విధంగా అన్యాయం చేయటం కాదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మరి అప్పట్లో జగన్ రెడ్డి గారు అనుమతులు లేకుండా స్టార్ట్ చేయటం, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు అబ్జెక్ట్ చేయటం, దాన్ని అలా వదిలేయటం అనేది వాస్తవం. మరి ఈ మధ్యకాలంలో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన సందర్భంలో వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ వైసీపీ జెండాలు పట్టుకోవటం, మరి అదేవిధంగా జగన్ నాంపల్లి కోర్టుకి హాజరైనప్పుడు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకి సపోర్ట్గా హంగామా చేసి స్వాగతం పలకటం, ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టుకోవటం, ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఏదేమైనా 2 పార్టీలు ఒకరినొకరిని సమర్థించుకోవటం వల్ల మనకి ఇబ్బంది లేదు. కానీ మరి ఈ జల వివాదంలో సామరస్యంగా పరిష్కారం చేసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం రియాలిటీ జగన్ రెడ్డి గారు ఏం చేశారు, తర్వాత ఏం జరిగింది, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఒక వెర్షను, వైసీపీ వాళ్ళు ఒక వెర్షను, ఈ విధంగా ఉండటం వల్ల ఈ 2 పార్టీల కుట్రలు, ఈ తప్పుడు కథనాలు ప్రచారం చేయటం అనేది వరద జలాలపై వివాదాన్ని ఇంకొద్దిగా పెంచే విధంగా రాజకీయ మనుగడ కోసం, రాజకీయ అడ్వాంటేజ్ కోసం 2 పార్టీలు 2 రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో నీటి వాటాల విషయంలో ట్రిబ్యునల్స్కు ఉన్నటువంటి పరిధిని బట్టి రాష్ట్ర వాటాల నేపథ్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు ఆపేశారు, ఎందుకు ఆపేశారని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. మళ్ళీ ఉల్టా పల్టా రాజకీయాలు చేయటం అనేది ఈ 2 పార్టీలకి తగదు. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఈ రాజకీయాలు 2 పార్టీలు మానుకోవాలా. అన్నీ సమైక్యంగా కలిసి మెలిసి 2 రాష్ట్రాలు నీటి సమస్యని వాటాల నేపథ్యంలో పరిష్కరించుకోవటం అనేది ప్రధానమైన అంశంగా వీళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక నుంచైనా ఈ 2 పార్టీలు కూడా ఈ విధంగా వ్యవహరించకుండా రియాలిటీని గుర్తించి వీటిల్లో 2 రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రవర్తించకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా సూచన. చూద్దాం మరి ముందు 2 పార్టీల వ్యవహారం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, రేవంత్ రెడ్డి సర్కారుతో సమైక్యంగా కోఆర్డినేషన్ చేసుకొని పరిష్కారం సామరస్యంగా చేస్తారు అని చెప్పి మనం ఆశించవచ్చు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తాడు, మళ్ళీ రాయలసీమకి నీళ్ళు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని అక్కడ మాటిస్తాడు. ఇవన్నీ అంశాలు మనం గతంలో చూసాం. లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు ఆపేశారు ఇవన్నీ చూసాం. ఇటువంటివి జరగకుండా ముందు సామరస్యంగా ఈ విషయం పరిష్కారం అవుతుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.